అందరికీ నమస్తే. తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా స్పీడ్గా మారుతున్నట్టు కనిపిస్తుంది. మనకి ఇప్పటిదాకా ఉన్నాయి తెలంగాణలో 2 జాతీయ పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, ఇంకా కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉంది ఇక్కడ. కానీ 2 పార్టీలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడి నుంచి మాయమైన ఒక పార్టీ, తర్వాత ఏపీలో కూటమిలో ఉన్న ఇంకొక పార్టీ తెలంగాణలో అడుగుపెట్టడానికి మొత్తం రంగం సిద్ధం చేసుకున్నాయి. 2 వార్తలు ఏంటంటే ఆ 2 వార్తలు ఏంటి, వాళ్ళు చేసిన ప్లాన్ అని చెప్పే ముందు మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. సిగ్నల్ టీవీని కొంతమంది రిపోర్ట్ కొడుతూ ఉన్నారు. అది ఆస్ట్రేలియా నుంచి నడుస్తున్నట్టుగా మాకు తెలుస్తున్నది. మీరు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, వాటిని లైక్ చేయడం ద్వారా వాళ్ళ ప్రయత్నాన్ని మనం ఓడగొట్టవచ్చు. మీరు సిగ్నల్ టీవీ మద్దతుగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. వార్తలోకి పోతే 3 days బ్యాక్ ఏపీ మంత్రి నారా లోకేష్ హైదరాబాద్లో ప్రశాంత్ కిషోర్తో సమావేశమయ్యాడు. ప్రశాంత్ కిషోర్తో సమావేశం అయితే బహుశా ఆయన ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారేమో, లేకపోతే ఇంకా అక్కడ ముందు అక్కడ జరిగే కూటమిలో గొడవలో, లేకపోతే అక్కడ టీడీపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారేమో అనుకున్నాం. బట్ చాలా మీడియాలు మొత్తం కూడా ఒక అంశాన్ని రిపోర్ట్ చేసినాయి. తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తేవడం ఎలా అనే అంశం పైన ప్రశాంత్ కిషోర్తో చర్చలు జరిపినట్లుగా ఆల్మోస్ట్ ఆల్ వెబ్ మీడియాలు, సోషల్ మీడియా అంతా కూడా రిపోర్ట్ చేసింది. ఇది బహుశా ఉండొచ్చు కోర్స్, ఎందుకంటే చాలా 70% ఆఫ్ ద మీడియా మొత్తం ఈ అంశం మీదే అవన్నీ ఫోకస్ చేసినాయి. తెలంగాణలో టీడీపీ బలోపేతం పైన నారా లోకేష్ చర్చలు జరిపిండు ప్రశాంత్ కిషోర్తో, ఇక్కడ ఉన్న రాజకీయ పరిణామాల పైన చర్చలు జరిగినాయి అనే చర్చ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. నిజమే కాబోలు, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ లేకముందు, ఏపీలో గవర్నమెంట్ లేకపోతేనేమో వాళ్ళకి ఏపీలో టీడీపీని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, లేకపోతే అవతల గవర్నమెంట్ మీద ఫోకస్ ఉండేది. కానీ అది లేదు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే ఉంది. అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో చేయాలని ప్రయత్నం చేసిండ్రు. అక్కడ అధికారం పోయిన తర్వాత ఏపీలో మొత్తం ఏపీకి పరిమితం అయిపోయినారు. మళ్ళీ ఇప్పుడు అధికారం వచ్చింది, అక్కడ రాగానే మళ్ళీ ఇటు వస్తున్నారు. యాక్చువల్గా 10 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాదు ఉమ్మడి రాజధాని ఉన్న టైంలోనే 2015లోనే ఇక్కడ నుంచి మొత్తం అందరు వెళ్ళిపోయినారు. పెట్టాబేడ చదువుకొని ఏపీకి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే అప్పుడు ఓటునోటు కేసు వచ్చింది. మీకు అందరికి ఐడియా ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఓటునోటు కేసు వచ్చింది, చంద్రబాబు నాయుడు వాయిస్ వచ్చింది బయటికి, బ్రీఫ్డ్ మీ అని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మొత్తం వెళ్ళిపోయారు, అక్కడికి ఏపీకి వెళ్ళిపోయినారు. ఏపీ ప్రజలైతే తీవ్రమైన ఆగ్రహం, మనకు 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉన్నాక ఎందుకు వచ్చారు మీరు అని అవన్నీ కూడా ఫేస్ చేసిండ్రు. బట్ మళ్ళీ ఎందుకో మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ వీక్ అయిన తర్వాత, అంటే బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత, గవర్నమెంట్ పోయిన తర్వాత కొన్ని పార్టీలు తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. దానిలో టీడీపీ ఫస్ట్ ప్లేస్. ఇంకొకటి పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన. ప్రస్తుతం వాళ్ళిద్దరు అక్కడ కూటమిలో ఉన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఏపీలో ఉన్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా పార్టీని ఇక్కడ మళ్ళీ బలోపేతం చేస్తామని ఆల్రెడీ ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. ఆ పార్టీకి సంబంధించిన తెలంగాణ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్ ఆయన కూడా ప్రకటించేసిండు. ఆయన వీడియో కూడా మీకు చూపిస్తాను నేను. జనసేన పార్టీ ఏదైతే రిజిస్టర్ పార్టీ నుంచి గుర్తింపు పార్టీగా ఈరోజు మాకు ఎలక్షన్ కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీకి 2014 నుంచి ఎంతో మంది కార్యకర్తలు యావత్తు తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల నుంచి అనేక సమస్యల మీద పోరాటం చేసిన ప్రతి కార్యకర్తకి ఆయన తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీ రాబోతుందని, దానికి అనుగుణంగా కొన్ని డెవలప్మెంట్స్ జరిగినాయి. ఏం జరిగినాయంటే, ఇప్పటి వరకు ఏపీలో మాత్రమే అది గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ, అంటే అక్కడ మాత్రమే గాజు గ్లాస్ ఉంది, తెలంగాణలో లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ కూడా కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసు చేయడం, ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించేసింది ఆల్రెడీ. ఇక్కడ కూడా గాజు గుర్తుతోనే జనసేన ఇక్కడ గుర్తించాలని బహుశా బ్యాక్గ్రౌండ్ వరకు చాలా గట్టిగా అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ చేస్తున్న పనిగానో, చంద్రబాబు నాయుడు చేస్తున్న పనిగానో చూడడానికి అవకాశం లేదు. బహుశా ముందు కూటమి రాజకీయాలు తెలంగాణలో రాబోతున్నాయి అని చెప్పడానికి ఇంత మించి లేదు. ఎందుకంటే ఒక పార్టీ ఒక దగ్గర, ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ ఉండే, ఇక్కడ బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ. కానీ వీళ్ళు పోయి మళ్ళీ బీహార్లో పోటీ చేస్తామంటే, ఇంకొక పోటీ చేస్తామంటే అక్కడ ఆ గుర్తు వచ్చేదో లేదో తెలియదు. మొన్న 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో జనసేన, బీజేపీ ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు. ఒక 8 స్థానాలు జనసేనకి ఇచ్చిర్రు. బహుశా అప్పుడు గుర్తులన్నీ వేరే ఉన్నట్టున్నాయి, గాజు గ్లాస్ కాదు. ఇప్పుడు అక్కడ గుర్తింపు పొందింది కాబట్టి గాజు గ్లాస్ పర్మనెంట్ అయిపోయింది దానికి. కాబట్టి ఆ గాజు గ్లాస్ గుర్తుని తెలంగాణలో కూడా ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా యాక్సెప్ట్ చేసేసింది. మొత్తం ఒక
ప్లాన్ ప్రకారం, ఒక సెటప్ ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం పావులు కదులుతున్నట్టుగా అయితే కనిపిస్తుంది. బహుశా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే జనసేన పోటీ చేస్తుంది అని కూడా ప్రకటించేసుకున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే నెలకు జరుగుతాయో 2 నెలలకు జరుగుతాయో కానీ దానిలో కూడా పోటీ చేయాలని. బహుశా టీడీపీ దానికి సిద్ధంగా ఉందో లేదో ఇప్పటిదాకా ప్రకటించలేదు. బీజేపీ ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేయక తప్పదు. మరి టీడీపీ కాకుండా జనసేన, బీజేపీ స్థానిక ఎలక్షన్స్లో పోటీ చేసి ముందు ఈ 3 పార్టీలు కలిసి సేమ్ ఏపీలో కూటమి ఎట్లయితే చేసిందో ఇక్కడ కూడా అట్లా ప్రయత్నం చేస్తారేమో అన్న ఒక వాతావరణం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఏమైనా జరగవచ్చు రాజకీయాల్లో. ఏ రాజకీయ పార్టీ ఎక్కడ అనుకోవచ్చు. అంతకుముందు బీఆర్ఎస్ కూడా మహారాష్ట్రలో పోటీ చేస్తామన్నారు, అక్కడ పోటీ చేస్తాము, ఇక్కడ పోటీ చేస్తాము, తీవ్రమైన ప్రయత్నాలు చేసినారు అధికారంలో ఉన్నప్పుడు. ప్రతిపక్షానికి పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అర్థమవుతుంది ప్రతిపక్షం అయినప్పుడు మనకి ఇదంతా సెట్ కాదు, మన రాష్ట్రమే మనకు పర్ఫెక్ట్ అని. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సెట్ అయిపోయారు. తెలంగాణకు మాత్రమే మేము పని చేస్తాం, వేరే రాష్ట్రాల్లో మేమేం పని చేయము. వేరే వాళ్ళ మీటింగ్స్ ఏం జరుగుతలేవు కూడా కేసీఆర్ దగ్గర. ఓన్లీ తెలంగాణ గురించి మాత్రమే ఆ విషయాలు మాత్రమే బయటకైతే వస్తున్నాయి. బహుశా వేరే రాష్ట్రాల లీడర్లు కూడా ఇక్కడికి వస్తున్నట్టు మనకేం కనబడతలేదు. కాబట్టి ఎనీవే ఈ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక లాగా ఉంటాయి. అధికారం పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్థానబలం ఎక్కడుందో అక్కడనే పనిచేస్తున్నాం అనే ప్రయత్నాలు చేస్తాయి. ఇప్పుడు అక్కడ గెలిచిరు కాబట్టి మళ్ళీ టీడీపీ ఇక్కడ ప్రయత్నం చేస్తుంది. ఇక బీజేపీ ఏంటంటే యాక్చువల్గా బీజేపీ ప్రాంతీయ పార్టీలతో కలిసి పోవడం కామన్. అక్కడ జేడీఎస్తో కర్ణాటకలో, లేకపోతే అక్కడ నితీష్తో బీహార్లో ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇండిపెండెంట్గా, బీజేపీ కూడా ఇండిపెండెంట్గా కొట్టే నేషనల్ పార్టీ లేదు. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా డైరెక్ట్గా కొట్టే అవకాశాలు లేవు. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్తో బీజేపీకి ఎనిమి ఉంది కాబట్టి బహుశా పక్క రాష్ట్రం ప్రాంతీయ పార్టీలను ఇక్కడ రప్పించి ఆ ప్రాంతీయ పార్టీలతో జతగట్టి బహుశా బీజేపీ ముందు రాజకీయాలు చేయాలనుకుంటుందేమో అన్నట్టుగా కనిపిస్తుంది సంకేతాలు. కాకపోతే ఈ 2 పార్టీలు మాత్రం తెలంగాణలో మళ్ళీ స్పీడప్ చేయడానికి, వాళ్ళ పావులు కదపడానికి మాత్రం అంతా స్కెచ్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. చూద్దాం ఏమేం జరుగుతుందో. రేపు మనకి ఇంకా చాలా విషయాలు, చాలా మార్పులు చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.